హలో ఎవ్రీవన్, ఈరోజు పోలియో వ్యాక్సిన్ కోసం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వ్యాక్సిన్ అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు వేయాలి, వేయకపోతే ఏమవుతుంది అనే డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఒకప్పుడు చిన్నపిల్లలు నడవలేకపోవడానికి గల కారణంలో ప్రధాన కారణం ఒకటి పోలియో. కానీ ఈ రోజు పోలియో కేసులు ఎక్కువగా కనిపించకపోవడానికి గల కారణం ఏంటంటే పోలియో వ్యాక్సిన్. పోలియో అనేది పోలియో వైరస్ వల్ల వచ్చే ఒక వైరల్ వ్యాధి. ఇది ఎక్కువగా 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలని ప్రభావితం చేస్తుంది. ఈ వైరస్ నరాలపై దాడి చేసి ఎక్కువగా చేతులు కాళ్ళు బలహీనపడేలా చేస్తుంది, లేదా పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా చేస్తుంది. మొదటి ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ ఐపీవీ 1952లో డాక్టర్ జొనాసాక్ సిద్ధి చేశారు. తర్వాత 1961లో ఆల్బర్ట్ సాబిన్ నోటి ద్వారా ఇచ్చే ఓరల్ పోలియో వ్యాక్సిన్ ని ఓపీవీని ప్రవేశపెట్టి మనం పోలియో డ్రాప్ పిలిచే వ్యాక్సిన్ కి ఆధారం. ఈ వ్యాక్సిన్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి పోలియో వైరస్ ని పిల్లల నుంచి రక్షిస్తుంది. అందుకే ప్రతి చిన్నారికి కూడా పోలియో వ్యాక్సిన్ అనేది వేయడం చాలా ముఖ్యమైన విషయం. నాట్ వ్యాక్సినేటెడ్ వ్యాక్సిన్ వేయకపోతే ఏమవుతుందంటే బలహీనపడడం, శాశ్వతంగా పక్షవాతం రావడం కానీ, తీసుకోవడంలో ఇబ్బంది రావడం కానీ, తీవ్రమైన సందర్భాల్లో ప్రాణం పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వేలాది పోలియో కేసులు ఉండేవి. ఈ వ్యాక్సినేషన్ వల్ల చాలా దేశాల్లో పోలియో వైరస్ అనేది చాలా నియంత్రణలోకి ప్రతి చైల్డ్ కి అన్ని పోలియో వ్యాక్సినేషన్స్ సమయానికి అందించాలి. ఈ కంటెంట్ యూజ్ఫుల్ అవుతే నర్సింగ్ అండ్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కోసం నర్సింగ్ క్లాసెస్. థ్యాంక్ యూ.